నమస్తే వెల్కమ్ టు భారతి ఛానల్ నేను సౌందర్య వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సార్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షుడు బంటు గణేష్ నిమజ్జన శోభాయాత్ర రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. రథోత్సవ శోభాయాత్ర ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా కలెక్టర్ సిపి పాల్గొన్నారు. చారిత్రక ఇందూరు గణేష్ శోభాయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రం దుబ్బాలోని బాలగంగాధర్ తిలక్ చౌరస్తాలో సార్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షుడు బంటు గణేష్ నిమజ్జనోత్సవ రథాన్ని జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ రథోత్సవ ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఐఎండిసి చైర్మన్ ఈరావతి అనిల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, మున్సిపల్ కమిషనర్ మకరంద్ పాల్గొన్నారు. శోభాయాత్రలో రథాన్ని లాగడానికి అధిక సంఖ్యలో యువకులు తరలివచ్చారు. రథోత్సవ శోభాయాత్రను తిలకించడానికి జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తమ పిల్లలతో సహా తరలివచ్చారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ చారిత్రక ఇందూరు గణేష్ శోభాయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొనడం తమ పూర్వజన్మ సుకృతమని అన్నారు. అందరినీ కలుపుకొని పోయే గొప్ప నేపథ్యం కేవలం ఇందూరు సార్వజనిక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే శోభాయాత్రకు మాత్రమే చెల్లుతుందన్నారు. గణనాథుని దయతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నామని తెలిపారు. ఈ గణేష్ శోభాయాత్ర బుధవారం తెల్లవారుజాము వరకు వినాయక్ నగర్లోని వినాయకుల బావి వద్దకు చేరుకుంటుందన్నారు. ముందు వినాయకుని పూజ చేసిన తర్వాతనే అందరు భగవంతుని ప్రార్థన చేస్తాం. కాబట్టి ఆ వినాయకుడిని మన తరాల నుంచి, మన తాతలు ముత్తాతల తరం నుంచి వినాయకుని 9 రోజులు 11 రోజులు పూజలు చేసి మన సాంప్రదాయం ప్రకారం 9 రోజులకు 11 రోజులకు వినాయకునికి విమర్శన చేస్తాం. దాంట్లో భాగంగా ఈరోజు ఇస్తున్నది. నేను ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నిన్ననే కొన్ని ఫంక్షన్స్ బాగా చేశారు. ఈరోజు కూడా బాగా చేయాలి. బాగా చేసుకుంటూ మీరు అడుగుతూ ఉన్నారు ఏమి ప్రార్థించారు భగవంతుని. తప్పనిసరిగా నాకు వ్యవసాయం బాగుంటే మేమందరం బాగుంటాం, వ్యవసాయం బాగుండాలని, నా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలని, కాలేజు స్కూల్స్లో మంచి మెరిట్ రావాలని అది భగవంతుని ప్రేమ చేశాను. భాద్రపద శుద్ధ 4వ రోజు చతుర్థి రోజు దేశవ్యాప్తంగా గణనాథుడికి ప్రతిష్ఠించి
గత 10 రోజుల నుండి ప్రతి మండపంలో మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా పూజా కార్యక్రమాలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ అంగరంగ వైభవంగా ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఇందూరు నగరంలో ఒక శతాబ్దం పై నుండి ప్రతిష్టాత్మకంగా ఇందూరు నగర వీధులన్నీ గత 10 రోజుల నుండి గణపతి బొప్ప, గణపతి నామస్మరణతోటి ప్రతి వీధి కూడా మారుమోగిపోతూ ఈరోజు గణనాథుడు తన తల్లి ఒడిలో గంగామాత నిమజ్జనానికి బయలుదేరుతూ ఉన్నాడు. అనేక దశాబ్దాల నుండి దుబ్బా కిసాన్ గణేష్ మండలి అక్కడి నుండి ప్రారంభమై ఒక సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో పెద్ద రథంలో ఆ గణనాథుడిని కూకుండా పెట్టి ఎడ్లతోటి ఆ రథాన్ని తీసుకెళ్లడం అనేక సంవత్సరాల ఆనవాయితీగా నడుస్తూ ఉంది. ఇటువంటి ఆనవాయితీ చాలా తక్కువ ప్రదేశాలలో, చాలా తక్కువ ప్రాంతాల్లో ఉంది. ఆ గణేశుడి ఆశీర్వాదము ప్రజలందరి పైన ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి మంచి ఆరోగ్యంతో ఉండాలని, ముఖ్యంగా రైతులు పంట చేతికొచ్చే వరకు వారికి అనుకూలమైన వర్షాలు పడి రైతులు బాగుండాలని ఆ గణనాథుని ప్రార్థిస్తూ రాబోయే రోజులలో మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మం దినదినాభివృద్ధి చెంది పటిష్టం కావాలని కోరుకు. దేశ స్వతంత్రం పోరాటంలో కానీ హైదరాబాద్ను విలీనం చేయడంలో కానీ బీజేపీ పార్టీకి ఎటువంటి పాత్ర లేదని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ బీజేపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. పటేల్ స్వతంత్ర సమరయోధుడు, నెహ్రూకు అత్యంత సన్నిహితులని అన్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా ప్రజాపాలనా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవాదల్ చైర్మన్ జితేందర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సేవాదల్ ఆధ్వర్యంలో గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్ విలీన దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన దినోత్సవం జరుపుకోవడం హర్షణీయమన్నారు. స్వతంత్రానంతరం దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, ఆనాటి హోంశాఖ మంత్రులు, తనకు అత్యంత సన్నిహితులైన సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశంలో ఉన్న అన్ని సంస్థానాలను దేశంలో అంతర్భాగం చేయాలని కోరారు. దేశ స్వతంత్ర పోరాటంలో కానీ హైదరాబాద్ను విలీనం చేయడంలో కానీ బీజేపీ పార్టీకి ఎటువంటి పాత్ర లేదని మహేష్ స్పష్టం చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్కు బీజేపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. అభినందనలు. మనందరికీ తెలిసిన చరిత్ర, 1947లో మనకు స్వాతంత్రం వస్తే 48 సెప్టెంబర్ 17 వరకు కూడా మనం హైదరాబాద్ రాష్ట్రంలో ఒక సంస్థానంలోనే ఉండిపోయినటువంటి సందర్భం. ఆ నిజాం ప్రభుల ఒక పాలనలో మనం ఉన్న సమయంలో ఈ దేశ తొలి ప్రధానమంత్రి దూరదృష్టి, ఒక విజనరీ అనేటువంటి ప్రధానమంత్రి. ఇది సంస్థానంగా ఉండడం దేశ ప్రజలకి, దేశం కోసం శ్రేయస్సు కాదు. హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయాల్సిందిగా నిజాం రాజులను కోరితే వారు తిరస్కరించడంతో ఆనాడు మొదటి ప్రభుత్వంలో హోంశాఖ మార్చులుగా ఉన్నటువంటి నెహ్రూ గారికి అత్యంత సన్నిహితులు వల్లభాయ్ పటేల్ గారిని హైదరాబాద్ ఆపరేషన్ పోలో పేరిట ఆపరేషన్ నిర్వహించి నిజాం ప్రభుల్ని మచ్చికతో లొంగ తీసుకొని హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసినటువంటి శుభ సందర్భం ఇది. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రానికి ముందు ఎలాంటి త్యాగాలు చేసింది, ఏ త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం లభించిందో
మనందరికీ తెలుసు. 48 సెప్టెంబర్ 15 నుండి మనం ఈ విలీన దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఆనాడు ప్రధానమంత్రి నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్ గారు ఎంత సన్నిహిత మిత్రులో వారొక సామాన్య కాంగ్రెస్ కార్యకర్త నుంచి ఏఐసిసి అధ్యక్షుడు వరకు ఎదిగినట్టు నాయకుడు వల్లభాయ్ పటేల్ గారు. ఇవాళ బీజేపీ పార్టీ దిగజారు రాజకీయాల్ని ప్రదర్శిస్తూ ఉంది. విచిత్రం ఏమిటంటే 1948 సెప్టెంబర్ 15న మనం విలీనోత్సవం జరిగితే ఆనాడు పుట్టనటువంటి బీజేపీ పార్టీ అసలు ఆ రోజు రాజకీయం లేదు. ఇంకా లోతుగా చెప్పాలంటే స్వాతంత్ర ఉద్యమంలో అసలు పాత్ర లేదు వాళ్ళది. ఒక రకంగా చెప్పాలంటే ఈనాడు బీజేపీ అని చెప్పుకుంటున్నట్టు పూర్వీకులు ఆనాడు ఉన్నటువంటి వివిధ పేర్లతో ఉన్నటువంటి సంస్థలు ఒక రకంగా బ్రిటిష్ వారికి వంత పాడినటువంటి సందర్భం. స్వాతంత్రం కావాలని ఆకాంక్ష లేనటువంటి వ్యక్తులు, ఆనాడు అసలు స్వాతంత్ర్యంలో పాల్గొన్న వ్యక్తులు ఇలా 1981లో అంటే మనకు విలీనం జరిగి దాదాపు 33-34 సంవత్సరాల తర్వాత ఆవిర్భించినటువంటి బీజేపీ పార్టీ, బీజేపీ నాయకులు ఇలా విలీనం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు విలీనానికి వారికి ఉన్న సంబంధం ఏంటి? అటు స్వాతంత్ర ఉద్యమంలో లేరు, విలీన సమయంలో వాళ్ళ పార్టీ పుట్టలేదు. అలాంటి పార్టీ వారు ఇలా దిగజారు రాజకీయాలు చేస్తూ 11 రోజుల పాటు పూజలను అందుకున్న గణనాథులు బాసర గోదావరి వైపు ఊరేగుతున్నాయి. నిమజ్జనోత్సవానికి అధికారులు సర్వం సన్నద్ధం చేసి ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా పక్కా ఏర్పాట్లు చేశారు. బాసర బ్రిడ్జిపై వినాయక నిమజ్జనం కోసం అధికారులు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. భారీ గణనాథుల విగ్రహాలను గోదావరిలో నిమజ్జనం చేసేందుకు 4 క్రేన్లు అందుబాటులో ఉంచారు. బ్రిడ్జిపై లైటింగ్ ఏర్పాటు చేసి 50 మంది గజ ఈతగాళ్లు, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బందిని నియమించారు. అంతేగాక 2 మిషన్ బోట్లను, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. అనుకోని ప్రమాదాలను నివారించేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు సిబ్బందితో బాసర వంతెన వద్ద అందుబాటులో ఉన్నారు. ఈ సంవత్సరం నిమజ్జనానికి సుమారు 2500 నుండి 3000 వరకు వినాయక విగ్రహాలు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు తగు చర్యలు చేపట్టారు. బాసరకు 8 ఫీట్ల లోపు విగ్రహాలను నిమజ్జనానికి అనుమతిస్తున్నారు. 8 ఫీట్ల కంటే ఎత్తు ఉన్న విగ్రహాలను నందిపేట మండలం ఉమ్మెడ గ్రామ శివార్లోని గోదావరి నది వైపు తరలిస్తున్నారు. సాయంత్రం నుండి వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. నిమజ్జనానికి వచ్చిన వాహనాలు తిరుగు ప్రయాణానికి మహారాష్ట్రలోని ధర్మాబాద్ నుండి కందకుర్తి, రెంజల్, నవిపేట మీదుగా వెళ్లేందుకు రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎలాంటి ఘర్షణలకు తావునివ్వకుండా ఆనందోత్సాహాల మధ్య భక్తి శ్రద్ధలతో గణనాథులను నిమజ్జనానికి తరలించాలని కోరారు. బోధన్ శివాలయంలో సార్వజనిక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన శోభాయాత్రను మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఆలయంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జన శోభాయాత్రను జరుపుకోవాలని అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని కోరారు. ఈ నిమజ్జన శోభాయాత్రకు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 250 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మెహతో, మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అంకుదాము సంధ్య, సార్వజనిక ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్, ఆలయ కమిటీ చైర్మన్ హరికాంత్ చారి తదితరులు పాల్గొన్నారు. చక్రేశ్వర టెంపుల్లో మన సాంప్రదాయాల ప్రకారం వినాయకుడి విగ్రహం 11 పెట్టారు మన బోధన పక్కన. వాళ్ళు కూడా పూజ చేసి భగవంతుని విష్ణు చెప్పాడు, ఏ పూజ అయినా సరే వినాయకుని పూజించిన తర్వాతనే వేరే భగవంతుడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని
పూజలు అక్కడ లడ్డును పెట్టుకుని వాళ్ళ ప్రజల్లో ఉత్సవం నమ్మకాలు పెరిగి ఆ లడ్డు అంత ఉత్సాహంగా భగవంతుని ప్రార్థించినామే 11 అదే విధంగా అదే విధంగా చేస్తే బాగుంటాం. మన పిల్లలు బాగా చదవాలి, ఉద్యోగాలు రావాలి, బీదవారికి అందరికి హాస్పిటల్లో బెనిఫిట్స్ రావాలి. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరావతి అనిల్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరావతి ఇచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన చైర్మన్ అనిల్ పుర ప్రముఖులకు, అధికార అనాధికారులకు కలిసి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రగతిని సెప్టెంబర్ 17న ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ వేడుకల్లో నగర మేయర్ నీతూ కిరణ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, రాష్ట్ర సహకార ఫెడరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారచంద్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలంగాణ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించి ఉండే రోజు. కూలీ నుండి రైతు వరకు, కార్మికుడు నుండి శ్రామికుడి వరకు, ఆడబిడ్డల మొదలు నూనెకు మీసాల యువత వరకు ఆయుధాన్ని చేతపట్టి సాయుధ పోరాటం చేసి తెలంగాణను బానిసత్వం నుండి, పెత్తందారితనం నుండి, రాచరికం నుండి విముక్తి కల్పించిన శుభదినం సెప్టెంబర్ 17. ఈరోజు త్యాగాలకు ప్రతీక, ఈరోజు పోరాటాలకు స్ఫూర్తి, ఈరోజు పెత్తందారులపై తెలంగాణ తిరుగుబాటును ప్రపంచానికి చాటి చెప్పిన రోజు. ఇంత గొప్ప రోజు సందర్భంగా ప్రజాస్వామిక స్వేచ్ఛాయుత తెలంగాణ కోసం మరొక్కసారి మనమందరం పునరంకితం అవ్వాల్సిన సందర్భమే. జూన్ 2, 2014 శ్రీమతి సోనియా గాంధీ గారి చొరవతో ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన సోనియమ్మ సంకల్పంతో భౌగోళిక తెలంగాణ ఆవిర్భవించిన రోజు. 7 దశాబ్దాల పోరాటం ఫలించి స్వరాష్ట్రం ఆవిర్భవించిన రోజు. అయితే నా దృష్టిలో జూన్ 2 కంటే తెలంగాణకు సెప్టెంబర్ 17 గొప్ప చరిత్రాత్మక దినం. జూన్ 2ను తగ్గించడం నా ఉద్దేశం కాదు, కానీ జూన్ 2కు స్ఫూర్తి సెప్టెంబర్ 17. ఎందుకంటే సెప్టెంబర్ 17 నాడు తెలంగాణకు భౌగోళిక విముక్తే కాదు, బానిసత్వం నుండి కూడా విముక్తి లభించింది. అందుకే అదే సెప్టెంబర్ 17 నాడు గత ఏడాది హైదరాబాద్లో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో విజయ సంకల్ప భేరీని కాంగ్రెస్ మోగించింది. తెలంగాణలో అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలతో పాటు గత పాలనలో లోపించిన ప్రజాస్వామ్యాన్ని 7వ గ్యారంటీగా ఇస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. 10 ఏళ్ళు నియంత్రిత పాలనలో విసిగి వేసారిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రజాస్వామ్య గ్యారంటీ కోసం పార్టీని గెలిపించి ప్రజాపాలనకు డిసెంబర్ 3, 2023 నాడు నాంది పలికారు. ఇచ్చిన మాట ప్రకారం మేము అధికారంలోకి రాగానే ఇనుప కంచెలు తొలగించాం, స్వేచ్ఛకు ప్రాణం పోసాం, ప్రజాస్వామ్యబద్ధ పాలనకు నాంది పలికాం, సచివాలయం గేట్లు సామాన్యులకు తెరిచి ఉంచాం, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులోకి వచ్చారు. ఒక ఎమ్మెల్యేకైనా, ఒక మంత్రి అయినా
ఆత్మగౌరవంతో స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండిందా? నాటి ప్రగతి భవన్ గేట్ల దగ్గర ప్రజాప్రతినిధులు పడిన అవమానాలు మర్చిపోదామా? ఒక కుటుంబ దాక్షిణ్యాలపైన తెలంగాణ బతకాల్సిన పరిస్థితికి కారణం నాటి పాలకులు కాదా అని అడుగుతుంది. ఆ పరిస్థితి నుండి తెలంగాణ నేడు విముక్తి అయింది. సెప్టెంబర్ 17 నాడు మొదలైన పోరాటం డిసెంబర్ 3 నాటితో ప్రజాపాలనకు నాంది పలికింది. మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. హైదరాబాద్లో 4th సిటీకి శ్రీకారం చుట్టడం జరిగింది. మహాలక్ష్మి పథకం కింద వచ్చిన 48 గంటల్లోనే 2 గ్యారంటీలను అమలు చేశాం. ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం పెట్టాం. ఆరోగ్యశ్రీ పరిమితిని రూపాయి 10 లక్షలు పెంచాం. ఉచిత బస్సు పథకాన్ని ఇప్పటి వరకు రాష్ట్రంలో 87 కోట్ల మంది ఉపయోగించుకున్నారు. మన జిల్లాలో ఇప్పటి వరకు 4,58,00,000 మంది లబ్ధి పొందడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మన జిల్లాలో ఇప్పటి వరకు 958 మంది పేదలకు ఉచిత వైద్యం లభించింది. ఆడబిడ్డల కష్టం తీర్చాలనే ఒక లక్ష్యంతో 1200 ఉన్న గ్యాస్ సిలిండర్ను ప్రభుత్వం 500కి అందిస్తోంది. ఈ పథకం కింద నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 2,25,992 మందికి లబ్ధి చేకూరింది. పేదల ఇళ్లకు ఉచిత విద్యుత్ కోసం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 14,31,000 కుటుంబాలకు మేలు జరిగింది. నిరుద్యోగుల జీవితాలకు భరోసా ఇవ్వడానికి జాబ్ క్యాలెండర్లతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తున్నాం. 1,000 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి ఉద్యోగాలకు హామీ ఇస్తున్నాం. రైతులకు రూపాయి 18,000 కోట్ల రూపాయలు ఖాతాలలో వేసి ఇప్పటికే 22 లక్షల పైచలకు రైతులను రుణ విముక్తులను చేస్తే వాళ్లకు మిగులు పడటం లేదు. 2 లక్షల పైన రుణాలు ఉన్న రైతులకు సైతం దశల వారీగా రుణమాఫీ చేస్తుంటే సహకరించాల్సిన ప్రతిపక్షం సహనం కోల్పోయి విరుద్ధన వ్యవహారాలు చేస్తుంది. గడిచిన 10 ఏళ్లలో నష్టపోయిన పంటకు పరిహారం అన్న ఊసే లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరాకు రూపాయి 10,000 పరిహారం ఇస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాం. ప్రతి గింజ కొనేలా వ్యవస్థలను పటిష్టం చేశాం. ఈ సీజన్ నుండి సన్నవడ్లకు కూడా రూపాయి 500 బోనస్. ప్రజా ప్రభుత్వంలో రైతులకు ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అనునిత్యం కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపడుతున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ పాల్గొన్నారు. బాన్సువాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయాల్లో, ఆర్డీఓ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారని సూచించారన్నారు. ప్రజా ప్రభుత్వంలో రైతులకు ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనునిత్యం కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కామారెడ్డి జిల్లా మైనార్టీ చైర్మన్ ఖలేక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆసాద్ బిన్ మోసిన్, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ ఏజాజ్, అధికార ప్రతినిధి గుడాల నగేష్, హకీం, మోతిలాల్, రఫీ, షాహబ్, అఫ్రోజ్, వెంకన్న, బిట్ల సూరి, రాయిస్, కొట్టం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనం శోభాయాత్రను పోలీసులు డేగ కన్నుతో పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అడుగడుగున సిపి కల్మేశ్వర్ పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు, తనిఖీలు నిర్వహించారు. శోభాయాత్రను పురస్కరించుకొని వాహనాలను దారి మళ్లించారు. నగరంలోని గణేష్ నిమజ్జన శోభాయాత్రను పురస్కరించుకొని నగరాన్ని పోలీసు యంత్రాంగం తన ఆధీనంలోకి తీసుకుంది. పోలీసులు డేగ కన్నుతో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగేలా పర్యవేక్షించారు. సిపి కల్మేశ్వర్ పర్యవేక్షణలో శోభాయాత్ర వెళ్లే దారిలో అడుగడుగున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా చర్యలు తీసుకున్నారు. బాంబు, డాగ్ స్క్వాడ్లతో శోభాయాత్ర వెళ్లే దారిని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించారు. అలాగే నగరంలోని ప్రధాన చౌరస్తాలోని మసీదులు, చర్చిల వద్ద పోలీసు ఫికటింగులను ఏర్పాటు చేసి బందోబస్తును నిర్వహించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా కొనసాగే శోభాయాత్రను పురస్కరించుకొని ట్రాఫిక్ను మళ్లించారు. ట్రాఫిక్ పోలీసులు, పోలీస్ సిబ్బంది వాహనాలను దారి మళ్లిస్తూ గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా ముగియడంతో పోలీస్ యంత్రాంగంతో పాటు జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
దేశ ప్రధానిగా సేవలు అందిస్తున్న నరేంద్ర మోదీ నేడు ప్రపంచ స్థాయి నాయకునిగా ఎదగడం భారతీయులంతా గర్వించదగ్గ విషయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ప్రధాని జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ సేవా పక్వాడా కార్యక్రమాలను దేశమంతటా చేపట్టామన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సేవా పక్వాడా కార్యక్రమంలో భాగంగా ఇందూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం పండ్ల పంపిణీ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి గర్భిణీ స్త్రీలకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భారతమాత ముద్దుబిడ్డ మూడోసారి భారతదేశ ప్రధానిగా సేవలందిస్తున్న నరేంద్ర మోదీ నేడు ప్రపంచ స్థాయి నాయకునిగా ఎదగడం భారతీయులంతా గర్వించదగ్గ విషయమని అన్నారు. ఆ మహనీయుని జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ సేవా పక్వాడా కార్యక్రమాలు దేశమంతటా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందూరు జిల్లాలో మొదటి రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం, ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం, పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలనే సంకల్పంతో భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి తదితరులు పాల్గొన్నారు. భారతదేశ 140 కోట్ల జనాభా అందరి ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభ సందర్భంగా 17 సెప్టెంబర్ ఈ రోజు నుండి అక్టోబర్ 2 వరకు సేవా పక్వాడాలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు, ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ మరియు అటెండెంట్గా ఉండే వాళ్లకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు సివిల్ హాస్పిటల్లో ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ మరియు మా సేవా పక్వాడా జిల్లా ఇన్ఛార్జ్ పల్లె గంగారెడ్డి గారికి మరియు ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులు దీంట్లో పాల్గొనడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, భారతదేశానికి ప్రధానమంత్రి అయినా కానీ ప్రపంచ దేశాలందరూ కూడా అన్ని దేశాలు పొగడుతున్న నాయకుడు. 3 సార్లు ముఖ్యమంత్రి, 3వసారి ప్రధానమంత్రి. ఏదైతే భారతదేశం 60 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగిందో ఈ 10 సంవత్సరాల తన పరిపాలనలో రెండింతల భారతదేశ అభివృద్ధి జరుగుతూ ఉంది. అన్ని రంగాల్లో భారతదేశం ముందుకు దూసుకెళ్తూ ఉంది. ప్రపంచమంతా కూడా ఇలా భారతదేశం వైపు చూస్తూ ఉంది. అటువంటి నాయకుడికి మన భారతీయ జనతా పార్టీ అర్బన్ శాఖ, జిల్లా శాఖ తరఫు నుండి అనేక సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆయన జన్మదిన వేడుకలు చేసుకోవడం అనేది మా అందరి అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఆయన జన్మదిన సందర్భంగా దేశ ప్రజలకు, రాష్ట్ర జిల్లా ప్రజలందరికీ కూడా మరియు నరేంద్ర మోడీ గారికి మా అందరి తరఫు నుండి ప్రజాపాలనా దినోత్సవం పురస్కరించుకొని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఆయన ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలనా దినోత్సవ వేడుకలను ఘనంగా పోలీస్ అధికారులు, సిబ్బంది నిర్వహించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి పోలీస్ కమిషనర్ ప్రజాపాలన దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే డిఐజీ కార్యాలయంలో జోన్ 2 బాసరా మేనేజర్ టి రాజప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ ప్రజాపాలనా దినోత్సవంలో అదనపు డీసీపీ బి కోటేశ్వరరావు, అదనపు డీసీపీ శంకర్ నాయక్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ శ్రీనివాసరావు, ఆర్మూర్ రిజర్వ్ ఏసీపీ నాగయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్, తిరుపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ నేత వీజీ గౌడ్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా సచివాలయంలో రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు డిచ్పల్లి మండల కేంద్రంలోని తల్లి తెలంగాణ విగ్రహానికి మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ పార్టీ శ్రేణులతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం వీజీ గౌడ్ మాట్లాడుతూ సచివాలయంలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అద్దం పడుతూ తల్లి తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రవర్తించిందని ఆరోపించారు. రాజీవ్ గాంధీ తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఆయన విగ్రహాన్ని సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు.
ఆ తర్వాత బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. ఢిల్లీ మెప్పు కోసం సచివాలయంలో తల్లి తెలంగాణ విగ్రహానికి బదులుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఆ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో డిచ్పల్లి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నల్లవేలి సాయిలు, సీనియర్ నాయకులు షట్కర్కొండ కృష్ణ, మాజీ ఐసీడీఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భూమి భుక్తి కోసం జరిగిన మహత్తరమైన శ్రామిక విముక్తి పోరాటమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమని సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమే అని చరిత్రను వక్రీకరించడమే మతవాదుల పాలకుల ఎత్తుగడ అని ఆయన ధ్వజమెత్తారు. సిరికొండ మండల కేంద్రంలోని కామధేను కళాశాలలో సెప్టెంబర్ 17వ దినం వారోత్సవాల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 నుంచి 1951 వరకు జరిగిందన్నారు. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 3000 గ్రామాలు విముక్తి చేసి 10 లక్షల ఎకరాల భూమిని కమ్యూనిస్టు ఆధ్వర్యంలో పంచడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ పోరాటంలో 4000 మంది అమరవీరులైనారని, తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య భూమి కోసం భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం పోరాడాడని ఆయన వివరించారు. చరిత్రను మరిచిన బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అమరవీరుల త్యాగాలను, పోరాటాలను పక్కదోవ పట్టిస్తూ విలీనమని, విమోచన అని నేడు తాము పోరాడిన పోరాటాలను పాలకులు నేడు వక్రీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, బి బాబన్న, ఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏ లక్ష్యాన్ని మనం ముందుంచింది అనేది ఒక్కసారిగా మనం ఆలోచిస్తే సమానత్వం కోసం, గౌరవం కోసం, ఉత్పత్తి సాధనాలు సమాజపరం కావాలనే కోసం అయితేనే కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యం నెరవేరుతుంది అని చెప్పేసి ఆ రోజు అయితే 4000 మంది అమరత్వం పొందారో ఆ అమరత్వాన్ని, ఆ అమరవీరుల లక్ష్యాన్ని ఇంకా నెరవేరలేదు. ఆ లక్ష్య సాధన కొరకు మనం ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడు మాత్రమే నిజంగా కూడా అమరవీరులకు నివాళులర్పించిన వాళ్ళం అవుతామని చెప్పేసి కోరుకుంటూ, ఇది మత దర్శన కాదు, దోపిడీ వ్యతిరేకమైన పోరాటం. అదే ఇలా సాకలైలమ్మ పోరాటం కావచ్చు, ఇలా దొడ్డి కుమరయ్య అమరత్వంతో సాయుధ పోరాటం యూటర్న్ తీసుకున్న పోరాటం కావచ్చు. కాబట్టి రేపటి ఒక సమాజాని కోసం మనందరం కూడా మన భుజస్కంధాలపైన తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా ప్రజా పాలన దినోత్సవాన్ని జరుపుకోవాలని అధికారులు కోరారు. తెలంగాణ ప్రాంతానికి నిజాం సర్కార్ నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగి ప్రజా పాలన అమల్లోకి వచ్చిన శుభదినంగా అభివర్ణించారు. బోధన్ పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పాఠశాలల్లో వేడుకలు జరుపుకున్నారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన, తెలంగాణ ఉద్యమ విశేషాలను వివరించారు. 1948 సెప్టెంబర్ 17 నుంచి తెలంగాణలో అధికారికంగా ప్రజాపాలన ప్రారంభమైందని గుర్తు చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రజాపాలన దినోత్సవం as such is a celebration of democracy that came to Hyderabad, came to Telangana after periods of struggle. ఈరోజు మొత్తం స్టేట్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కూడా సెలబ్రేషన్ జరిగింది. తర్వాత ఆల్ పబ్లిక్ ఆఫీసెస్ అండ్ ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఇంక్లూడింగ్ MRO ఆఫీసెస్, సబ్ డివిజనల్ ఆఫీసెస్ ఎట్సెట్రా, పంచాయత్ ఆఫీసెస్, all offices are celebrating today's day. It is a day to remember the struggles of the martyrs who have fought for Telangana's freedom, fought for democracy, fought for all the civil rights and justice that we see in our society today, in today's times. So again, I would like to give my congratulations and give. నవిపేట మండలంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలో జాతీయ జెండాలను ఎగురవేశారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వెంకటరమణ, నవిపేట గ్రామ పంచాయతీ
మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపీడీఓ నాగరాజ్, ఐకేపీ కార్యాలయంలో మహిళా సమైక్య అధ్యక్షురాలు ఉషారాణి, నవిపేట సొసైటీలో చైర్మన్ అబ్బన్న, లైబ్రరీలో టి సందీప్ కుమార్ జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్ కుమార్, సంజీవరెడ్డి, ఐకేపీ భూమేష్ గౌడ్, రెవెన్యూ అధికారులు తెలంగారావు, దేవీసింగ్ అధికారులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని 17 గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రజాపాలనా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకటేష్ యాదవ్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రావణ్ కుమార్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సాయన్న, మండల విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓ గణేష్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అలాగే ఆయా ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ, తహసీల్దార్, మండల విద్యాశాఖ అధికారి, ప్రభుత్వ ఉద్యోగులు మొక్కలను నాటారు. 17 గ్రామ పంచాయతీ కార్యాలయాలలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. విద్యార్థులు, మండలంలోని అన్ని శాఖల ఉద్యోగులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ ఆయకట్టుకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి సాగునీటిని విడుదల చేశారు. రైతులు ధైర్యంగా పంటల సాగు చేయాలని, ఎలాంటి కష్టాలు వచ్చినా పార్టీలకు అతీతంగా తాము అండగా ఉంటామని అభయం ఇచ్చారు. నందిపేట మండలం ఉమ్మెడ గ్రామ శివార్లో గోదావరి నది ఒడ్డున గల అర్గుల్ రాజారాం గుత్పా ఎత్తిపోతల ద్వారా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డితో కలిసి సాగునీటి విడుదలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ గుత్పా ఎత్తిపోతల పథకం ద్వారా నందిపేట్, మాక్లూర్, ఆర్మూర్, జక్రన్పల్లి, వేల్పూర్, బాల్కొండ మండలంలోని 38,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నీటిని వృధా చేయొద్దని కోరారు. రైతులు ఎలాంటి అపోహలకు గురి కావద్దని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని, చివరి ఆయకట్టు వరకు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. ఏ పార్టీ అయినా రైతు సంక్షేమం కోసం కృషి చేయాల్సిందేనని అన్నారు. రైతులు ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని, వారికి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. అలాగే రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతులను ఆదుకోవడంలో ముందుంటుందని, రైతు పక్షపాతని అన్నారు. జిల్లాలోని రైతులను ఆదుకోవడానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే గుత్పా ఎత్తిపోతలను నిర్మించిందని గుర్తు చేశారు. దేశంలో అనేక ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమే తప్ప మరే ప్రభుత్వం నిర్మించలేదని అన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ కమిటీలు సమన్వయంతో ఎత్తిపోతల నిర్వహణ బాధ్యతను సక్రమంగా చూసుకోవాలని సూచించారు. ఆలూరు, ముఖ్యంగా మాక్లూరు మండలాలు మరియు నందిపేట మండలం మరియు జక్రాన్పల్లి, వేల్పూర్ మండలాలకు చివరి ఆయకట్టు వరకు ఎంత అవసరమో అంత అవసరం. ఇప్పుడు వాటర్ ఇప్పుడు ఎంతవరకు అయితే వదులుతున్నామో సరిపోదనుకుంటే కూడా మళ్ళీ వదలడానికి మా దగ్గర వాటర్ ఉంది. రైతులు దయచేసి ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. వాటర్ సరిపడుంది, వేస్ట్ చేసుకోకండి. చివరి ఏదైతే తెలంగాణ యాసలో మడి మడి అంటారు, గుడ్డం అంటారు, చివరి మడి వరకు, చివరి గుడ్డం వరకు, చివరి పేదోడి వరకు ఆ వాటర్ చేరేటట్టు చూడండి. ముందున్నోడు దాన్ని దుర్వినియోగం చేస్తే ఎన్నుకున్నోడికి ఇబ్బంది అవుతుంది. నీళ్లు కొనలేని అవి దేవుడిచ్చిన వాటర్ కాబట్టి సరిగ్గా వాడుకోండి. ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రాంతంలో ప్రభుత్వం ఏదైనా ఒక గౌరవనీయ శాసనసభ్యుడిగా ప్రభుత్వం కానీ మేము కానీ రైతుల సంక్షేమం మాత్రమే కోరుతాము. రైతుల ముంగట ఎటువంటి రాజకీయాలు పనిచేయాయి. కాబట్టి ఏ సమస్యలు వచ్చినా మా దృష్టికి తీసుకురండి రైతులు. దీనికి ఎప్పుడు మీకు ఈ ప్రాంతానికి మొత్తం అన్ని విధాలుగా సహకారంతో ఉంటాను, మీకు అండగా ఉంటాను. మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉండి రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తాను. ఎవరైతే లిఫ్ట్ మీద ఆధారపడి సాగు చేసుకుంటే వారి గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక సౌకర్యంతో మంచి కమిటీలను ఏర్పాటు చేసుకొని నిస్వార్థంగా పనిచేసేటువంటి వ్యక్తులు పెట్టుకొని ఆ లిఫ్టులను మెయింటెనెన్స్ అంతా కూడా సరిగ్గా చేసుకుంటే ఖచ్చితంగా లిఫ్టులు నడుస్తాయి. సకాలంలో నీళ్ళు అందించి పంటలు పండే అవకాశం ఉంటుంది. ఇవాళ అనేక మంది కొన్ని విషయాలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని లిఫ్ట్లలో ట్రాన్స్ఫార్మర్ కావచ్చు, ఇంకా కొన్ని మోటార్లు కావచ్చు, అనేకమైనటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఒక 6-7 లిఫ్టులు మారంపల్లి కావచ్చు, సిహెచ్ కొండూరు కావచ్చు, ఇట్లాంటి దాంట్లో కొన్ని తల్లివేదు ఇవన్నీ ఉన్నాయి. ఇది మేము గౌరవ ఇరిగేషన్ మంత్రి గారితో మాట్లాడడం జరిగింది, వాళ్ళకి ప్రపోజల్ పెట్టడం జరిగింది. అవి కూడా తొందరలోనే మీరు శాంక్షన్ వచ్చి ఆ పనులు కూడా నిర్మాణం చేసి రేపు రబీలో కూడా వాటిని నడిపించి రైతులకు నీళ్ళు అందించే దిశగా ఎందరో యోధుల త్యాగాల ఫలితంగా నిజాం రజాకారుల నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిందని ముదల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకునేందుకే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
బైన్సా పట్టణంలోని ఎస్ఎస్ కాటన్ ఫ్యాక్టరీ ఏరియా ఆసుపత్రిలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో మంది యోధుల పోరాటంతో నిజాం రజాకారుల నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిందన్నారు. నిజాం పాలనలో ప్రజలు పడిన ఇబ్బందులు, పోరాటాలు, మహిళల మీద జరిగిన దాడులను గుర్తు చేశారు. పరకాల, బైరన్పల్లి, నిర్మల్ ఘటనలను స్మరించుకొని ప్రొఫెసర్ జయశంకర్, చాకలి ఐలమ్మ, కుమరంబి, రామ్జీగొండు, కొండ లక్ష్మణ్ బాపూజీ ఎందరో ఉద్యమకారులు నిజాంకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. అనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మన ప్రియతమ నాయకుడు భారతీయ ప్రధానమంత్రి 74వ జన్మదినం నా తాలూకా ప్రజలందరి నుంచి, అదేవిధంగా మా మైసపట్నం ప్రజలకు ఆయన 100 సంవత్సరాలు బతకాలి, ప్రజాసేవలో ఎప్పుడు కూడా ఉండాలి. ఏదైతే 10 సంవత్సరాల నుంచి దేశానికి చేసిన డెవలప్మెంట్ ఎవ్వరు కూడా మన భారతదేశ ప్రజలు మరవలేరు. దానికోసం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 14 నెలల తర్వాత మన నిజాం సర్కార్ నుంచి ముక్తి అయి భారత్లో విమోచన దినం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈరోజు ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన త్యాగానికి మన తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మరవలేదు. అయిన కారణంగానే మనం భారతదేశంలో విమోచన. మా తెలంగాణ ప్రజలకు, మా ముదోల్ నేడు ప్రజలకు చదువు, సంస్కారం కలిగిన వ్యక్తి నాయకుడు అయితే ప్రజల కష్టాలు దూరం అవుతాయని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిన్న బాలరాజ్ అన్నారు. విద్యార్థుల సమస్యలపై ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తక్షణమే స్పందిస్తున్నారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని మండల కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే భూపతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి బోరుబావి తవ్వకానికి నిధులు మంజూరు చేశారు. మంగళవారం ఉదయం కళాశాలలో బోరుబావి తవ్వకానికి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు, జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థులు నీరు లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ సమస్యను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే స్పందించాలని తెలిపారు. ఆయన సహకారంతో కళాశాలలో తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బాలకృష్ణ, చెలిమెల సీను, వై గంగారెడ్డి, సురేందర్ గౌడ్, చిన్నారెడ్డి, బొక్కల వాలయ్య, లొక్కిడి రాములు, కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనాథ్, లెక్చరర్స్ విఠల్, మహేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. తీరాలని చెప్పేసి సహజంగా మిషన్ భగీరథ వాటర్ హాస్టళ్ళకి ఇవ్వాలి కానీ మామూలు కాలేజీలకు ఇవ్వడానికి ఒప్పుకోకపోయినా విద్యార్థులకు ఉన్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని వారు గత 3-4 నెలలుగా ఈ 2 కళాశాలలకు మిషన్ భగీరథ వాటర్ని అందించినందుకు వారికి కృతజ్ఞతలు. అలాగే సమస్యను గుర్తించి కళాశాలలకు విచ్చేసి సమస్యలను తెలుసుకొని వెంటనే స్పందించి జూనియర్ కళాశాలకు 5 లక్షలు, డిగ్రీ కళాశాలకు 2 లక్షల రూపాయలని నీటి సమస్య కోసం కేటాయించిన ఎమ్మెల్యే గారికి కాలేజీ యాజమాన్యం తరపున, విద్యార్థుల తరపున, అలాగే మా మండల కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా 2 కాలేజీలకు కూడా ప్రధాన సమస్య కాంపౌండు. భూములకు ధరలు పెరిగి కబ్జాలకు గురవుతున్న సందర్భంలో సమస్యను కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. చాలా తొందరలోనే కాంపౌండ్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఒక విద్యావంతుడు ఎమ్మెల్యే ఉంటే సమస్యల పరిష్కారం కోసం ఏ సమస్య ముందు పరిష్కరించాలి అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. కాబట్టి స్పందించి కాలేజీలు, స్కూళ్ళ కోసము నిధుల్ని కేటాయించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా వీలైన తొందరలో కాలేజీ, 2 కాలేజీలకు ప్రహరీ కూడా మంజూరు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దర్పల్లి మండల కేంద్రంలో మరి జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఈ కాలేజీలకు ఇప్పటి వరకు మా అధ్యక్షులు బాలరాజు గారు చెప్పినటువంటి కాంపౌండ్ కానీ, అదేవిధంగా నీటి సమస్య ఎక్కువ ఉంది. కాబట్టి మరి మనకు ఎమ్మెల్యే గారు విద్యావంతుడు కావడం వల్ల ఇవాళ విద్యార్థి లోకంకి ఏం అందించాలనో దాన్ని పూర్తి స్థాయిలో డాక్టర్ భూపతి రెడ్డి గారు మరి ఈ సౌకర్యాలను కనబరచడం,
అదేవిధంగా మరి డిగ్రీ కాలేజీకు డాక్టర్ భూపతి రెడ్డి గారు సైన్స్ ల్యాబ్ కూడా హామీ ఇచ్చారు కాబట్టి దాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చి దానికి కూడా నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే గారిని ఈ సందర్భంలో మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. అదేవిధంగా మరి విద్యా పట్ల రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూపుతున్నటువంటి చొరవను మేము మర్చిపోలేనిది. ఈ 9 నెలల కాలంలోనే మరి విద్యార్థి లోకానికి చాలా ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్ ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. నైపేట మండల కేంద్రంలో వినాయకుని నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. ఆనందోత్సాహాల మధ్య నృత్యాలు చేస్తూ బొజ్జ గణపయ్యలను నిమజ్జనానికి తరలించారు. నైపేట మండల కేంద్రంలోని రామమందిరంలో ఏర్పాటు చేసిన సార్వజనిక్ గణేష్ విగ్రహానికి కమిటీ సభ్యులతో కలిసి తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, ఎస్ఐ వినయ్, డిప్యూటీ తహసీల్దార్ తెలంగాణరావు, పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి జెండా ఊపి శోభాయాత్ర ప్రారంభించారు. సార్వజనిక్ గణపతి శోభాయాత్ర ప్రారంభం కాగానే మండల కేంద్రంలోని అన్ని గణపతి విగ్రహాలకు అధికారులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బ్యాండ్ మేళాలు, మహిళల మంగళహారతుల మధ్య అంగరంగ వైభవంగా శోభాయాత్ర కొనసాగింది. మరోవైపు వినాయక శోభాయాత్ర సందర్భంగా అధికార యంత్రాంగం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో రామ్ మందిర్ గణేష్ మండలి చైర్మన్ భాను, గ్రామస్తులు సూరిబాబు, తెడ్డు పూశెట్టి, మోస్రా సాయిరెడ్డి, మోస్రా భూమిరెడ్డి, సంజీవ్ రెడ్డి, ధీరేందర్, మైసరాధ, సుజాతతో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను భాజపా శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. దేశ అభ్యున్నతి కోసం మోడీ అహర్నిశలు కృషి చేస్తూ ప్రపంచ దేశాల్లో భారత్ను అగ్రగామిగా నిలుపుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, రాష్ట్ర నాయకుడు వడ్డే మోహన్ రెడ్డి కొనియాడారు. ఎడపల్లి మండల కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా శివాజీ విగ్రహం వద్ద భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డే మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. జెండాకు గౌరవ వందనం చేశారు. అనంతరం ఎడపల్లి జాన్కంపేట గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఎడపల్లికి చెందిన భాజపా సీనియర్ నాయకుడు కందగట్ల రామచందర్ ఆధ్వర్యంలో వడ్డే మోహన్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి చేతుల మీదుగా బట్టలు పంపిణీ చేశారు. కందగట్ల రామచందర్ సామాజిక సేవా కార్యక్రమంలో జోరుగా పాల్గొంటూ పేదవారితో పాటు ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందుకు రావడం అభినందనీయమని ఈ సందర్భంగా వారన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం సిగ్గుచేటని అన్నారు.
భాజపా అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటగా 3 సార్లు భారతదేశ ప్రధానమంత్రిగా 3 సార్లు అధిరోహించడం సంతోషకరమని అన్నారు. ప్రధాని మోడీ మచ్చలేని నాయకుడని, దేశంలో అవినీతి కుంభకోణాలు లేకుండా పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో భాజపా బోధన్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ కూరెళ్ల శ్రీధర్, బీజేపీ ఎడపల్లి మండల అధ్యక్షులు కోల ఇంద్రకరణ్, నాయకులు మల్లెపూల శ్రీనివాస్, లక్ష్మణ్ గౌడ్, కంటేడి గంగాధర్, సూర్యకిరణ్, సాయి, ఎడపల్లి మండలంలోని భాజపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచమంతా మెచ్చిన నేతగా, ఒక మామూలు ఛాయ్ అమ్ముకునే వ్యక్తి 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు దేశ ప్రధానిగా చేస్తూ చిన్న అవినీతి ఆరోపణలు లేకుండా ఈ భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా తన కుటుంబ సభ్యులుగా ఫీల్ అవుతూ దేశ రక్షణతో పాటు దేశ పిల్లల భవిష్యత్ దాకా అన్ని విషయాల్లో తన ముద్రేసిన మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా బోధన్ నియోజకవర్గంలో ఎడిపల్లి మండలంలోని జాన్కంపేట్లో మనందరం, మన పిల్లలు కానీ మనమందరం ఊరు బాగుండాలంటే ఎవరైతే గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారో వారి వల్లనే మనం గ్రామం అంతా బాగుంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ఈరోజు ఎడిపల్లిలో కానీ అలాగే జాన్కంపేటలో కానీ ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు సన్మానం చేసి కొత్త బట్టలు పెట్టి వారు మనకు చేస్తున్న సేవను గుర్తు చేసుకుంటూ నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా బోధన్ నియోజకవర్గ నాయకులు, ఎడిపల్లి మండల నాయకులు, ఇక్కడ జాన్కంపేట గ్రామ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకటి మాత్రం నిజం, మిగతా వాళ్ళ జన్మదినాలు అయితే మీరు చూస్తుండొచ్చు, ఫ్లెక్సీలు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పడతాయి, లేదు డబ్బును ఏ రకంగా వృధా చేయాలా అనే ఉద్దేశం ఉంటుంది. కానీ నరేంద్ర మోడీ గారి జన్మదినం, నా జన్మదినం, నా యొక్క జీవితమే ఈ దేశ ప్రజలకు అంకితం అని చెప్పి, అలాగే నా జన్మదినం రోజు కూడా ఇవాళ 17 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి వరకు ఈ 15 రోజులు, ఈ పక్షం రోజులు ఒక సేవ చేసే కార్యక్రమం కింద పెట్టుకోవడం జరిగింది. ఆ సేవ 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఎక్కడ పోయిండు కేసీఆర్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. కేసీఆర్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము వస్తే చేస్తాము, ఈ 2 పార్టీలకు కూడా ఒక వర్గం వారి ఓట్ల కోసమో, ఒక వర్గం వారి మెప్పు కోసమో, ఒక వర్గం కోసమో పని చేస్తున్నటువంటి 2 దొంగ పార్టీలు కూడా ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తా ఉన్నారు. మనం ఒకటి మాత్రం తెలుసుకోవాలి, ఇదే నైజాం ప్రభుత్వం ఈ రోజు మన తెలంగాణలో ఉండింటే మన అందరం కూడా ఈ రోజు ఈనటువంటి బతుకులు మనం బతికేటువంటి వాళ్ళం కాదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంమంత్రిగా ఉండి తను పెట్టినటువంటి భిక్షతోటి మన రాష్ట్రం మనకు రావడం, మన పరిపాలన మనం చేసుకోవడం, ఈ రోజు ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంతో మహిళలు కానీ 10 రకాలుగా పదవులు చూస్తున్నామంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఈ రోజు మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యువతకు స్ఫూర్తి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎన్నో అరాచకాలు నగ్నంగా బతుకమ్మలు ఆడించుకుంటూ నైజాం రాజ్యం, రజాకార రాజ్యం ఏ రకంగా ఉందో పెద్దలు చెప్తా ఉంటే వింటా ఉంటాం. ఈ రోజు చూస్తున్నటువంటి అటువంటి పరిపాలన నుంచి మనందరికీ కూడా ఈ రోజు మంచి కల్పించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మనం అందరం కూడా వారికి ఎక్కడ ఉన్నా కానీ వారికి మనం ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా భారతదేశానికి మేలు చేసి మనందరికీ కూడా మంచి పనులు చేసే విధంగా భగవంతుడు ఆయన శక్తిని ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఇప్పటికే భీమ్గల్ పట్టణంలో వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా కొనసాగింది. ప్రశాంత వాతావరణంలో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్ కోరారు. భీమ్గల్ పట్టణంలో వినాయక ఉత్సవాల ముగింపు సందర్భంగా విగ్రహాలు నిమజ్జనం చేసే రావులకుంటను మున్సిపల్ కమిషనర్ వై రామకృష్ణ, చైర్మన్ కన్నె ప్రేమలత, కన్నె సురేందర్, సిఐపి నవీన్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిమజ్జనం చేసే చెరువు వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బందికి వివరించారు. నిమజ్జనం చేసే చెరువు వద్ద మొరం వేయించి చదును వేయించినట్లు వారు తెలిపారు. నిమజ్జనం సందర్భంగా చెరువు ప్రాంతంలో లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాలను నియమించినట్లు తెలిపారు. భారీ విగ్రహాల కోసం క్రేన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు.
మండపాల నిర్వాహకులు ప్రభుత్వ అధికారుల సూచనలను పాటించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు. నిమజ్జనం రోజు ఎవరు కూడా మద్యం సేవించరాదని కోరారు. వీరి వెంట విద్యుత్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది శ్రీనివాస్ రెడ్డి, పల్లికొండ శ్రీధర్, సున్నపు ఓంకార్ పాల్గొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిన టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని బీజేపీ మండల అధ్యక్షులు గంగారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజా పాలన పేరుతో వేడుకలు జరపడాన్ని ఆయన వ్యతిరేకించారు. నైపేట మండల కేంద్రంతో పాటు నాలేశ్వర్, జన్నపల్లి గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు సరీన్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు సరీన్ మాట్లాడుతూ 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుండి హైదరాబాద్ సంస్థానం సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో ఆపరేషన్ పోలోతో స్వచ్ఛ వాయువులు పీల్చి రాక్షస పాలన నుండి విముక్తి పొందిందని అన్నారు. భారత్ను ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబెడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వంశీమోహన్, మాజీ ఎంపీటీసీ మైసరాధ శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శులు ఆనంద్, రామకృష్ణ, రాజేందర్, యువ బీసీ కిసాన్ మోర్చాల అధ్యక్షులు రాజశేఖర్, రాము, భోజన్న, నాయకులు భూషణ్, ప్రవీణ్, గోపాల్, భాను, బాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నబీపేట్ మండల శాఖ ఆధ్వర్యంలో దేశ ప్రధాని భారతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నబీపేట మండలంలోని అన్ని గ్రామాలలో ఈరోజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వివిధ దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు, కొన్ని గ్రామాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. దేశ ప్రధానిగా బాధ్యత తీసుకున్న తర్వాత భారతదేశాన్ని గొప్ప స్థానంలో ఉంచిన నరేంద్ర మోదీ గారు ఈరోజు 3వ స్థానానికి ఎదగడానికి మోదీ గారి కృషి ఎంతో ఉంది. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు, అలాగే భారతదేశ ఎదుగుదలకు కృషి చేస్తున్న మోదీ గారు ఇలాగే స్వచ్ఛంగా 100 ఏళ్ళు స్వచ్ఛంగా జీవించాలని మనస్ఫూర్తిగా అందరి తరపున కోరుకుంటాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అలాగే ఈరోజు భారతదేశంలో ఆగస్టు 15 స్వతంత్రం రాగా మన తెలంగాణ ప్రాంతం పలు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని గ్రామాలకు మనకు సెప్టెంబర్ 17న స్వతంత్రం రావడం జరిగింది. దీనికి ఇక్కడి రజాకారుల పాలన అణచివేతకు గురై ఎన్నో ఇబ్బందులు భరించి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో ఈరోజు మనం భారతదేశంలో విలీనమై స్వతంత్ర వేడుకలు జరుపుకోవడం. భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టితోనే తెలంగాణ సంస్థానం భారత యూనియన్లో విలీనమై విముక్తి పొందిందని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ అన్నారు. నిజాం రజాకారులకు వ్యతిరేకంగా ఉద్యమించిన పోరాట యోధులు చిరస్మరణీయులని ఆయన కొనియాడారు. నగరంలోని జిల్లా కోర్టు చౌరస్తాలో సెప్టెంబర్ 17న చారిత్రాత్మక దినోత్సవం సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం యూనియన్తో కలిసి సెప్టెంబర్ 17న చారిత్రాత్మక దినోత్సవం అని అన్నారు. విముక్తి కోసం నిజాం రజాకారులకు వ్యతిరేకంగా ఉద్యమించిన పోరాట యోధులు చిరస్మరణీయులని ఆయన తెలిపారు. హైదరాబాద్ సంస్థానాన్ని యూనియన్లో కలపడానికి పటేల్ ఎనలేని కృషి చేశారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి వసంతరావు, కార్యదర్శి దోన్పాల్ సురేష్, కోశాధికారి దీపక్, న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, మాణిక్ రాజు, దయాకర్ గౌడ్, గోపాల్ రెడ్డి, సురేష్, ఆశా నారాయణ, బిట్ల రవి తదితరులు పాల్గొన్నారు. పిల్లలు, యువతులు, పెద్దలతో గణేష్ నిమజ్జన బావి వద్ద సందడి నెలకొంది. ఆనందోత్సవాలతో గణపతి బొప్ప మోరియా అంటూ గణేష్ విగ్రహాలను గణేష్ బావిలో నిమజ్జనం చేశారు. భారీ విగ్రహాలను ఉమ్మెడ గోదావరి నదికి తరలించారు. నగరంలో వినాయక నిమజ్జనోత్సవం వినాయక్ నగర్లో గణేష్ బావి వద్ద పిల్లలు, యువతులు, పెద్దలతో సందడిగా మారింది. ఆ ప్రాంతమంతా గణపతి బొప్ప మోరియా అనే నామస్మరణతో మార్మోగింది. నగరంలోని చిన్న విగ్రహాలను ఆనందోత్సవాల మధ్య డాన్సులు, నృత్యాలు చేస్తూ డప్పు వాయిద్యాల మధ్య గణేష్ బావి వద్దకు గణేష్ విగ్రహాలను తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించి గణేష్ విగ్రహాలను గణేష్ బావిలో నిమజ్జనం చేశారు. నగరంలోని అన్ని వీధుల్లో ప్రతిష్ఠించిన 5 అడుగుల లోపు గణేష్ విగ్రహాలను గణపతుల బావికి అధికారులు తరలించారు. దీంతో పిల్లలు, యువతులు, పెద్దలు వాహనాలలో విగ్రహాలను ఉంచి భక్తి పాటలపై నృత్యాలు చేస్తూ గణపతి విగ్రహాలను తీసుకువచ్చారు.
అనంతరం గణపతి విగ్రహాలకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి గణపతి బావిలో నిమజ్జనం చేశారు. అలాగే 8 ఫీట్లపై ఎత్తుగల భారీ గణనాథులను గణేష్ మండపాల నిర్వాహకులు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ వాహనాల్లో ఉమ్మెడ గోదావరి నది విడిచి వద్ద నిమజ్జనం చేశారు. జిల్లా అధికార యంత్రాంగం ఉమ్మెడ గోదావరి బ్రిడ్జ్ వద్ద భారీ గణనాథులను నిమజ్జనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి గణనాథులను నిమజ్జనం చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రూరల్ నియోజకవర్గంలోని జగ్రాన్పల్లి మండలం మునిపల్లి గ్రామంలో సెప్టెంబర్ 17న ప్రజాపాలనా దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రాథమిక సహకార పరపతి సంఘం భవనం వద్ద సొసైటీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలు, రైతు రుణమాఫీతో ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా పంచదాయి విశ్వకర్మలు బ్రహ్మ పట్టణానికి శోభాయాత్ర నిర్వహించారు. బస్ డిపో వెనుక ఉన్న బ్రహ్మంగారి గుడి వరకు ఊరేగింపు నిర్వహించి యజ్ఞ ప్రతిష్ఠ చేశారు. కార్యక్రమంలో మంచిర్యాల రమేష్, పురుషోత్తం, శ్రావణ్, బుక్ స్టాల్ విజయ్, గోపి, శ్యామ్, మెండోర సీరు, స్వామి, రవీందర్, గోవర్ధన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భీమ్గల్ పట్టణంలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మహమ్మద్ షబీర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి తెలంగాణ స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించారు. కార్యక్రమంలో డిటి శ్రీనివాస్, ఆర్ఐ సాయగౌడ్, విఆర్ఏ సాయలతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మోస్రా మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరుల త్యాగాలను గుర్తు చేశారు. అనంతరం స్వచ్ఛత సేవా కార్యక్రమాన్ని ప్రారంభించి పంచాయతీ ఆవరణలో గ్రామ పెద్దల సమక్షంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది దండమూడి కృష్ణ మృతి పట్ల బార్ అత్యవసర సమావేశం నిర్వహించి సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సంతాప తీర్మానం చేసినట్లు బార్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ తెలిపారు. న్యాయవాదిగా, టైపిస్టుగా కృష్ణ తనదైన ముద్ర వేశారని జగన్ పేర్కొన్నారు. జిల్లా కోర్టు హాల్లో నిర్వహించిన సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల జిల్లా జ్యుడిషియరీ తరపున సంతాపం వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలోని మారుతి నగర్ నార్త్ బ్లాక్ అంజలి పార్క్ గణేష్ మండలిలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజున వినాయకుని లడ్డూ వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాటలో కాలనీ వాసి సంతోష్ రెడ్డి 40,311 రూపాయలకు పాట పాడి లడ్డును పొందడం జరిగింది. వారికి ఆ వినాయకుని అనుగ్రహం లభించాలని కాలనీ వాసులు ఆకాంక్షించారు. ఇందూర్ నగరంలోని ఓల్డ్ గంజ్లో భారతీయ మజ్జుదార్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మొదట స్వర్ణకారుల పథకాన్ని ఎగురవేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను హక్కున చేర్చుకున్న పార్టీ కేవలం బీజేపీ అని అన్నారు. చేతి వృత్తుల వారికి చేయుతగా నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకాన్ని తెచ్చే అన్ని వర్గాల చేతి వృత్తుల వారిని ప్రోత్సహించడం జరిగిందన్నారు. చేతి వృత్తుల వారికి నైపుణ్యత, ఉచిత శిక్షణ మరియు 500 రోజువారీ ఉపకార వేతనం, ఎటువంటి గ్యారంటీ లేకుండా బ్యాంకు నుండి రుణాలు అందిస్తూ అన్ని వర్గాల చేతి వృత్తుల వారిని, కుల వృత్తులను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఇందల్వాయి మండలంలో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ లక్ష్మారెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వెంకట్రావు, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మనోజ్ కుమార్, ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజర్ రవి మోహన్ భట్ జాతీయ జెండాలను ఎగురవేశారు. అనంతరం సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించి త్రివర్ణ పథకానికి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ ఆవశ్యకతను వివరించారు.
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన పోరాట యోధుల త్యాగాలను స్మరించారు. సిరికొండ మండల కేంద్రంలో ప్రజా పాలనా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. మండల పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్తో పాటు పంచాయతీ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలో సాగు చేసిన సోయాబీన్ పంటను ప్రైవేట్ కంపెనీ శాస్త్రవేత్తలు పరిశీలించారు. స్థానిక రైతులు సాగు చేస్తున్న వివిధ రకాల సోయా పంటను సందర్శించి రైతులతో మాట్లాడారు. విత్తనాల సేకరణ, సాగు విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త శ్రీనివాస్ మాట్లాడుతూ కందకుర్తి గ్రామ శివారులో గల వ్యవసాయ భూములు సోయా పంటకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ఈ పంట పొట్ట దశకు చేరిందని చెప్పారు. ఈ ప్రాంతంలో సాగు చేస్తున్న 23 రకాల సోయాబీన్ నుంచి విత్తనాలను దేశంలోని ఇతర ప్రాంతాల్లో రైతులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. రైతులు పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అధిక దిగుబడి సాధించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు ఉస్మాన్, షోయబ్ బేగ్, అంజిరెడ్డితో పాటు స్థానిక రైతులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి.